మాట ఇచ్చినాక ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఎగ్గస్ పార్టీ వాళ్ళకు అస్సలు సంధియొద్దు అన్నట్టే పనులన్నీ రువ్వడిగా చేసుకుంటూ పోతుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. సంతకాల మీద సంతకాలు పెట్టుడు, అబ్బో చిన్న లేదు స్పీడు. మే నెలలో సూపర్ 6 హామీలు కూడా అమలు చేస్తారట. కలెక్టర్ల మీటింగ్ లా తీపి ముచ్చట్లు గట్టినే చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఇంకా ముచ్చట్లేంటి ఒకసారి అరుసుకునిద్దాం. అంత అన్నారు, ఇంత అన్నారు, అవి ఇస్తామన్నారు, ఇవి ఇస్తామన్నారు. ఏమాయ అని ఎగస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద లోలులు చేయకముందే ఏపీలో కూటమి సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఎగుర పెడతాండ్రు. మెగా డిఎస్సి ఎత్తాం, టీచర్ కొలువులు నింపుతామని చెప్పిండ్రు కదా. ఏప్రిల్ నెల తొలత వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎత్తారట. 16,347 టీచర్ పోస్టులు నింపుతారట. ఎండాకాలం తాతిళ్ళు ఒడిచేలోపు కొత్త టీచర్లు డ్యూటీకి ఎక్కాలే అన్నట్టు చెప్పిండు సీఎం సారు. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఏప్రిల్ నుంచి స్టాప్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి. ఇదొక్కటే కాదు, ఎగస్ పార్టీ వాళ్ళు తాపకోసారి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాండ్రు కదా. తల్లికి వందనం పథకం మే నెలలో సురువు చేస్తారట. ఇంట్లో చదువుకునే పొలగాన్లు ఎంతమంది ఉంటే అంతమందికి నెత్తికో 15,000 ఇస్తారట. మళ్ళా స్కూళ్లు తెరిచే లోపు తల్లికి వందనం పథకం అమలు చేస్తారట. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఒక్కటే కాదు, కలెక్టర్ల మీటింగ్ లో మంచి ముచ్చట్లే చెప్పిండు ముఖ్యమంత్రి. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రులకు వేట నిషేధం ఉండే కాలంలో 20,000 సాయం చేస్తారట. ఇన్నొద్దులు అదోటి ఇదోటి చెప్పి ముంగట పడకుండా చేసిన పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా కట్టుడు మొత్తం ఉడగొట్టి నీళ్లు బారిస్తారట. రాజధాని అమరావతికి కూడా ఓ రూపు తీసుకొస్తారట. ఒక్కోటి ఇడవకుండా చేస్తాం, ఎవరేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు మాట్లాడిండు సారు. అన్నేమో గాని ఇంకో వారం దినాలల్లా టీచర్ కొలువులకు నోటిఫికేషన్ ఎత్తాండ్రు. మరి అందరు పుస్తకాలు తెరువుర్రే.